ఆషాఢమాసం బోనాల పండుగతో భక్తుల ఉత్సాహం ఉట్టిపడుతోంది. పాత బస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి దేవాలయం, మీరాలమండి శ్రీ మహంకాళేశ్వర అమ్మవారి దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారికి మొక్కులను చెల్లించుకుంటున్నారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. మాజీ కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి 5వ వర్ధంతిని పురస్కరించుకుని నెక్లెస్ రోడ్లోని స్ఫూర్తి స్థల్లో కుటుంబ సమేతంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరయ్యారు. ఏపీ హోంమంత్రి అనితపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు. హోంమంత్రి మాటలు కోటలు దాటుతున్నా చేతలు గడప దాటడం లేదని ఆరోపించారు. హత్యలు జరగకుండా చూడడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని అన్నారు. అందుకు కౌంటర్ ఇచ్చిన హోంమంత్రి అనిత, శాంతి భద్రతల విషయాల్లో రాజీనామా ఎవరు చేయాలో కాలమే నిర్ణయిస్తుందన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం దహనం కేసులో విచారణ కొనసాగుతోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా ఇంట్లో పోలీసులు నోటీసులు అంటించారు. విచారణకు హాజరు కావాలని సూచించారు. బెంగళూరులో ఉన్న ఆయనకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఇప్పటికే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు, పలువురు వైసీపీ నేతలను పోలీసులు ప్రశ్నించారు. సెంట్రల్ ఢిల్లీలోని ఓల్డ్ రాజేందర్ నగర్ లో భారీ వర్షానికి వరద నీరు పోటెత్తి ఓ భవనంలోని అడుగు భాగంలో నిర్వహిస్తున్న సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్లోకి చొచ్చుకుపోయింది. ఘటనలో 3 విద్యార్థులు మృతి చెందారు. 7 గంటల ప్రాంతంలో రావ్ ఐఏఎస్ స్టడీ సెంటర్ నీట మునిగినట్లు తమకు ఫోన్ వచ్చిందని అగ్నిమాపక విభాగం తెలిపింది. ఎన్డీఆర్ఎఫ్ సహాయంతో 3 విద్యార్థుల మృతదేహాలను వెలికితీసింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలతో అధిష్టానం నేటి నుంచి 2 రోజుల పాటు సమావేశం కానుంది. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సహా పలువురు సీనియర్ నేతలు ఇందులో పాల్గొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల అమలు తీరుపై నేతలు భేటీ అయినట్టుగా తెలుస్తోంది. ఒడిశాలో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొండ చర్యలు విరిగిపడడంతో మల్కన్గిరి జిల్లాలోని 18 గ్రామాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. మల్కన్గిరి జిల్లా కోరుకొండ బ్లాక్ పరిధిలోని బాయపదర్ ఘాట్ రోడ్లోని తుంబపదర్ గ్రామ సమీపంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో మల్కన్గిరి, కోరాపుట్లోని లమాటాపూట్, నందాపూర్ ప్రాంతాల నుంచి వాహనాల రాకపోకలపై ప్రభావం పడింది. మహిళల ఆసియా కప్ ఫైనల్లో ఇవాళ భారత్, శ్రీలంక తలపడనున్నాయి. వరుస విజయాలతో ఫైనల్ చేరిన హర్మన్ సేన తుది పోరులోనూ సత్తా చారడానికి ఉవ్విళ్లూరుతోంది. బ్యాటింగ్లో పెషాలి, స్మృతి, జమీమా, రిచా, హర్మన్ ప్రీత్, బౌలింగ్లో రేణుక, పూజా, దీప్తి, రాధా అదరగొడుతున్నారు. మరోవైపు లంక కెప్టెన్ చమరి ఆటపట్టు తప్ప మిగతా ఎవరు ఫామ్లో లేకపోవడం ఆ జట్టుకు మైనస్. త్వరలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ ఎంపికయ్యారు. వీరు ఎన్నికల ప్రచారం కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కమలా హారిస్ తనని తాను వెనుకబడ్డ వ్యక్తిగా చెప్పుకుంటూ ఓటర్ల సానుభూతిని పొందే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఉత్తర కాలిఫోర్నియాలో వ్యాపించిన కార్చిచ్చు ది పాక్ ఫైర్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. కొందరు కావాలని అడవికి నిప్పు పెట్టడంతో ఇది మొదలైనట్లు అనుమానాలున్నాయి. ఓ వ్యక్తి కాలిపోతున్న కారును దొర్లించడంతో మంటలు మొదలైనట్లుగా భావిస్తున్నారు. ఇది ఈశాన్య చికాగోలో 3.50 లక్షల ఎకరాలను దహనం చేసింది. కాలిఫోర్నియాలోని బుట్టే, టెహ్మా కౌంటీల్లో స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రకటించారు.